నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను భగవంతుని ఏది అడగలేదు, ఏ దేవుడి దగ్గర ఏ ఒక్క కోరిక నేను కోరుకోలేదు. కానీ నేను కోరుకున్న కోరిక ఒకటి కోరుకున్నాను కొన్ని సంవత్సరాలు, ఈ మధ్యనే. రాజకీయాలు కూడా కాదు, రాజకీయాల గురించి ఎలాగో, రాజకీయాలకి మనం భుజంగా వేస్తాం, సేవలు చేస్తాం. నేనేం కోరుకున్నానంటే, ఫస్ట్ గుండె జారి గల్లంతైంది ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళి బయటకు వస్తుంటే అది ఎక్కడో ఇక్కడే దగ్గరలోనే కారుకి అడ్డంగా కొంతమంది వచ్చేసారు మన అభిమానులు. వచ్చేసి బయటకు వచ్చి నా బండి ఆపి ఇలా గుండెలు కొట్టుకొని, నువ్వెప్పుడు హిట్ తీస్తావు, నువ్వు హిట్ తీయన్నా చచ్చిపోతున్నావన్నా, రా అన్నా. నేను వాళ్ళకి ఏం చెప్పేది, మీకు నేనేం చెప్పగలను? నేనేదో నా తెలివితేటలతోటో నా శక్తితోటో రాలేదు ఈ సక్సెస్. ఆ భగవంతుడు ఇచ్చాడు, మీ అందరి రూపంలో వచ్చాడు భగవంతుడు నాకు, అంతే. మీరిచ్చిన సక్సెస్ అది నాకు భగవంతుడు ఇవ్వాలి తప్ప అదేదో నేను నా స్వశక్తితోటో నేను సాధించిందో నేను ఎప్పుడు అనుకోలేదు. నేను కామ్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, అదే నేను నమ్మింది. కానీ గబ్బర్ సింగ్ అలాగ వరుసగా ఏ మూలకి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు నన్ను ఇదే అడిగేవాడు, ఒక్క సక్సెస్ ఇయ్యనన్నా, రోడ్ల మీద తిరగలేకపోతున్నావన్నా, చచ్చిపోతున్నావన్నా. నాకు చాలా బాధ వేసేది. నిజంగా జయం కానీ విజయం కానీ నా చేతుల్లో ఉంటే నేను ఊపిరి తిరగకుండా ఇచ్చేవాడిని, కానీ అది నా చేతుల్లో లేదు, భగవంతుడు ఇవ్వాలి. ఒకసారి గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆఖరిగా నాకు ఇప్పటికీ గుర్తుంది, మన గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ ఫైట్ చేస్తున్నాను. ఇంటర్వెల్ ఫైట్ చేస్తుంటే మహబూబ్ నగర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, గొడవలు పడతా ఉన్నాడు. వచ్చి అందరినీ నెట్టుకొని వచ్చేసాడు. వచ్చి నా ముందుకు వచ్చి, అన్న చచ్చిపోతున్నానన్నా, ఒక్క హిట్ తీయన్నా, ఒక్క హిట్ అని. నాకు ఆ రోజు, అన్న నీకు స్క్రిప్ట్లు చేత కాదు, నీకు కథలు ఇవ్వకపోతే నేను కథిస్తానన్నా, నీకు మంచి కథ ఇస్తానన్నా.